ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనము చూసుకున్నట్లయితే క్రైస్తవులు ఎలాగా ఉండాలి, ఎలాగ ఉండకూడదు. బైబిల్లో నుంచి రెఫరెన్స్ యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో రాయబడినది. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుడి. అదేవిధంగా క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రేమను, స్వభావాన్ని తమ జీవితంలో చూపించాలి. ఇతరుల పట్ల దయా, క్షమ, నిజాయితీ కలిగి ఉంటూ పాపపు కార్యాలు మరియు స్వార్థానికి దూరంగా పవిత్రంగా జీవనం గడపాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులు యేసుక్రీస్తు బోధనలను అనుసరిస్తూ ప్రేమ, నిజాయితీ, క్షమ గుణం కలిగి దేవునికి మహిమకరంగా జీవించాలి. క్రైస్తవులు ప్రేమ, క్షమాపణ, పవిత్రత కలిగి దేవుడికి లోబడి ఉండాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులు ఎలాగా ఉండాలి, 7 పాయింట్లు మనం చూసుకున్నట్లయితే 7 సూత్రాలు మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులు మొట్టమొదటిగా ప్రేమ కలిగి ఉండాలి. రెండవదిగా వినయం కలిగి ఉండాలి. మూడవదిగా క్షమించే గుణం కలిగి ఉండాలి. నాలుగవదిగా నిజాయితీ కలిగి ఉండాలి. ఐదవదిగా చూసుకున్నట్లయితే ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఆరవదిగా దేవుని వాక్యం చదువుతూ వాక్యానుసారంగా ఉండాలి. ఏడవదిగా మంచి కార్యాలు చేయాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే క్రైస్తవులు ఎలాగ ఉండకూడదు మనం చూసుకున్నట్లయితే 7 సూత్రాలు మనం చూసుకుంటాము. మొట్టమొదటిగా తీర్పు తీర్చేవారుగా ఉండకూడదు. రెండవదిగా స్వార్థపరులుగా ఉండకూడదు. మూడవదిగా కోపానికి పగకు తావేయకూడదు. నాలుగవదిగా అబద్ధాలు ఆడకూడదు. ఐదవదిగా గర్వంగా ఉండకూడదు. ఆరవదిగా లోకాశలకు బానిసలు అవ్వకూడదు. ఏడవదిగా ఆత్మీయంగా అనగా ప్రార్థనకు, వాక్యానికి దూరం అవ్వకూడదు. మనం ఇక్కడ క్రైస్తవులు ఎలాగ ఉండకూడదు, ఎలా ఉండకూడదు అనేది మనం వివరణ చూసుకున్నాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బైబిల్ ప్రకారం ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. మొట్టమొదటిగా మనం చూసుకుంటే కోపం గల స్వభావం గల వారికి దూరంగా ఉండాలి. రెండవదిగా చాడీలు చెప్పేవారికి, విభేదాలు చేసేవారికి దూరంగా ఉండాలి. మూడవదిగా మూర్ఖులకి దూరంగా ఉండాలి. నాలుగవదిగా చెడు నడవడిక కలిగి క్రైస్తవులని చెప్పుకునే వారికి దూరంగా ఉండాలి. అదేవిధంగా బైబిల్లో ఆదర్శ వ్యక్తుల గురించి మనం చూసుకుంటాము. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చూసుకుంటాము. యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణమైన ప్రేమకు, దీనత్వానికి మరియు త్యాగానికి ముఖ్య ఉదాహరణ. అదేవిధంగా రెండవదిగా అబ్రాహాము దేవుడి మాట మీద విశ్వాసం ఉంచి ఆయనకు వెంబడించాడు. మూడవదిగా యోబు శ్రమలు వచ్చినప్పుడు దేవునికి నమ్మకంగా యథార్థంగా నిలబడ్డాడు. నాలుగవదిగా దానియేలు కష్ట పరిస్థితిలోనూ అన్యున్న దేశంలో దేవుని పట్ల ధైర్యంగా భయభక్తులు చూపించాడు. ఐదవదిగా పౌలు తన గత జీవితాన్ని మార్చుకొని సువార్త కొరకు ఎన్నో శ్రమలను ఓర్చుకుంటూ అంకిత భావంతో జీవించాడు. కాబట్టి బైబిల్లో ఆదర్శ వ్యక్తుల గురించి మనం చూసుకున్నాము. బైబిల్ ప్రకారం ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని మనం చూసుకున్నాము. అదేవిధంగా క్రైస్తవులు ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు మనం చూసుకున్నాము. క్రైస్తవులు ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు వివరణ చూసుకున్నాము. కాబట్టి క్రైస్తవులుగా మనము యేసుక్రీస్తు ప్రభుని కలిగి జీవించాలి. ఆయనకు మహిమకరంగా మనం ఉండాలి. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. మీరు వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.